చాలా కాలంగా అందరిలో ఆసక్తి రేపుతున్న సినిమా అకీరా. సోనాక్షి సిన్హాతో హీరోయిన్ సెంట్రిక్ గా మురుగదాస్ డైరెక్ట్ చేసిన అకీరా థియేటర్స్ లోకి వచ్చింది. ఇది ఒక రీమేక్ కావడంతో దీని కథ గురించి అందరికీ ముందే తెలుసు. మౌనగురు అనే తమిళ సినిమాను హీరోయిన్ సెంట్రిక్ గా మార్చాడు మురుగదాస్. సో కథంతా సీరియస్ టింజ్ తో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గానే నడుస్తుంది. టైటిల్ రోల్ లో నటించిన సోనాక్షి లుక్స్ గానీ యాక్టింగ్ గానీ పేరు పెట్టడానికి లేదు. అనుకోని సంఘటనతో జరగని హత్యకు కారణంగా నిలిచిన అకీరా పాత్రలో ఒదిగిపోయి నటించింది సోనాక్షి సిన్హా. కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా అనురాగ్ కశ్యప్ కూడా మంచి నటన కనబరిచాడు. మురుగదాస్ తన డైరెక్షన్ పరంగా పూర్తి న్యాయం చేశాడు. ఎంటర్టైన్మెంట్ కోసం వేరే ట్రాక్స్ కలిపితే కథ డైల్యూట్ అయిపోతుందని అలా సీరియస్ మోడ్ లో వదిలేయడంతో చూడడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. రిలాక్సింగ్ ఎలిమెంట్స్ అయిన సాంగ్స్ కూడా పెద్దగా లేకపోవడం, ఉన్న సాంగ్స్ కూడా చాలా లేటుగా రావడంతో సినిమాలో సీరియస్నెస్ కొంచెం ఎక్కువైంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒరిజినల్ వెర్షన్ను సోనాక్షి సిన్హాను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ సెంట్రిక్గా మలవడంతో కొన్ని సీన్స్ ఎగ్జాగరేషన్గా అనిపిస్తాయి. ఎంత ఫైట్స్ చేయగలిగినా ఒక అమ్మాయి కోణం నుండి చూసినప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ డ్రమటిక్గా అల్లినట్లు క్లియర్గా అనిపిస్తుంది. దీంతో ఇన్వాల్వ్ అవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మురుగదాస్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన రీమేక్ మూవీ మొత్తాన్ని తన షోల్డర్స్ పై మోసి కేవలం తన కోసమే సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగించింది సోనాక్షి. సోనాక్షి సిన్హా ఫ్యాన్ అయినా కాకపోయినా సినిమా చూస్తే ఆమెపై మనకు రెస్పెక్ట్ పెరగడం, హ్యాట్స్ ఆఫ్ అనడం ఖాయం. సీరియస్ ప్లాట్తో డ్రైగా నడిచే యాక్షన్ ఫిల్మ్ చూడగలిగితే అకీరా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రస్తుతానికి యావరేజ్ టాక్ తెచ్చుకున్న అకీరాకి వీకెండ్లో వచ్చే రెస్పాన్స్ను బట్టి స్టేజ్ రేంజ్ డిసైడ్ అవుతాయి. దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం మీరే. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే